ఇప్పుడు నేను మీకు చూపించే ప్లాట్స్ వచ్చేసి ఖమ్మం నుంచి కోదాడ రోడ్లో అండి, గుర్రాలపాడు దగ్గర. సో ఇది ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ అండి. ఆల్రెడీ ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చింది, మార్ట్గేజ్ రిలీజ్ అయింది, హౌస్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారండి ఈ సైట్లో. సో దీంట్లో ఈ 2 ప్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపించే 2 ప్లాట్స్ ఉన్నాయి. ఇవి 2 కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్. ఇవి కొలతలు వచ్చేసి 36 ఫేసింగ్, 55 లోతు అండి. టోటల్ వచ్చేసి 220 గజాలు. సో ఇది లొకేషన్ వచ్చేసి మనం టువర్డ్స్ సూర్యాపేట వెళ్తుంటే కోదాడ క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ అండి. కోదాడ హైవే ఫేసింగే ఉంటుంది, 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. ఇప్పుడు అది 4 లైన్ వర్క్ నడుస్తుంది. మన ఖమ్మం నుంచి కోదాడ వరకు 4 లైన్ వర్క్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చిందండి అది. సో హైవే ఫేసింగే ఉంటుంది ఈ సైటు. టోటల్ వచ్చేసి ఇది 8 acres సైట్ అండి. దాదాపు అన్ని ప్లాట్స్ అయిపోయినాయి. ప్రజెంట్ ఈ 2 ప్లాట్స్ ఉన్నాయండి అవైలబుల్గా. సో ఇది డిస్టెన్స్ వచ్చేసి మనకి ఖమ్మం పాత బస్ స్టాండ్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 kilometers ఉంటుందండి. కోదాడ క్రాస్ రోడ్కి వచ్చేసి 1 kilometer ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. సో వరంగల్ క్రాస్ రోడ్కి వచ్చేసి 2 kilometers ఉంటుందండి. గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, మన సూర్యాపేట టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది కదా, ఆ హైవేకి వచ్చేసి జస్ట్ 2 kilometers ఉంటుందండి ఇక్కడ నుంచి. సో ఇది టోటల్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయినాయండి. డాంబర్ రోడ్స్, డ్రైనేజెస్, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్, రోడ్డు చుట్టుపక్కల ఎవెన్యూ ప్లాంటేషన్, కర్బింగ్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయండి. పార్క్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏరియా ఇవన్నీ ఉన్నాయండి. ఈ వెంచర్లో మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ అండి. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 30 feet రోడ్స్ అండి. సో మీకు లాంగ్లో కనిపిస్తుంది కదా రోడ్డు, సో అది కోదాడ హైవే అండి. హైవే ఫేసింగే ఉంటుంది సైటు. సో ఇది గుర్రాలపాడు ఊరు ఆనుకొని ఉంటుంది, నేషనల్ హైవే ఆనుకొని ఉంటుంది. ఇంకా వెంచర్లో డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి తొందరగా రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉందండి. ఆల్రెడీ వెంచర్లో కూడా 5 houses కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మీరు వీడియోలో చూడొచ్చు. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బాగానే ఉంటుందండి. కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఉంటాయి. ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా కట్టుకోవచ్చు, పక్కనే హౌసెస్ ఉన్నాయి కాబట్టి. సో దీని కాస్ట్ వచ్చేసి 13,500 చెప్తున్నారండి, నెగోషియబుల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.